Hello friends, welcome to Sainika Defense Education and me Sanjay Reddy, ex-Air Force. ఫ్రెండ్స్ ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనకు 12th February 2019లో జరిగిన షిఫ్ట్ 3లో ఏదైతే జరిగిన క్వశ్చన్ పేపర్ ఉందో దానికి సంబంధించి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకో విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది గ్యారంటీగా రావడం జరుగుతుంది ఎస్ఎస్సిజిడికి సంబంధించిన ఎగ్జామ్స్లో అయితే. అందుకే వీలైనంత వరకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ క్లాసెస్ అయితే ఖచ్చితంగా వినండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం వచ్చేసి ఎస్ఎస్సిజిడి 12th February 2019లో జరిగిన షిఫ్ట్ 3లో జరిగిన క్వశ్చన్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఏవైతే 25 జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇస్తారో 25 మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో జనరల్ నాలెడ్జ్లో ఫస్ట్ క్వశ్చన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అని అడిగాడు ఫ్రెండ్స్. అంటే ఈ కింది వాటిల్లో ఏది క్లాసికల్ డ్యాన్స్ కాదు అని అడిగాడు అనమాట. సో ఆప్షన్స్ వచ్చేసి మనం ఒకసారి చదువుదాం. కాల్బేలియా, కథక్కలి, ఒడిస్సీ అండ్ లాస్ట్ వచ్చేసి కథక్ అని ఇచ్చాడు అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్లో వచ్చేసి మనకు కథకళి కూడా మనకు క్లాసికల్ డ్యాన్స్ ఫామే అనమాట. ఇది కేరళలో ఒక డ్యాన్స్ ఫాము. ఇక ఒడిస్సీ అనేది మన ఒరిస్సాలో ఉన్న ఒక డ్యాన్స్ ఫాము. సో ఇక కథక్ అనేది మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్న డ్యాన్స్ ఫామ్. ఆల్రెడీ మనము లాస్ట్ క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక రిమైనింగ్ కాల్బేలియా అంటే ఏంటి సార్, కాల్బేలియా అసలు డ్యాన్స్ ఏనా అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ ఇది కూడా ఒక డ్యాన్స్ ఫామే. బట్ రాజస్థాన్ నుంచి ఒక లోకల్ డ్యాన్స్ అయితే ఇది కాల్బేలియా వాళ్ళు చేస్తారనమాట. సో ఇక్కడ మనకు ఇది క్లాసికల్ డ్యాన్స్ అయితే కాదు, లోకల్ డ్యాన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సాయిఖోమ్ మీరాబాయి చాను రిసీవ్డ్ ది పద్మశ్రీ అవార్డ్ ఇన్ 2018 ఫర్. సో ఇక్కడ రెజ్లింగ్ అనేది ఏదైతే పర్టికులర్ సాయిఖోమ్ మీరాబాయి చాను ఉన్నారో వాళ్ళు రెజ్లింగ్ వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించిన వాళ్ళు అనమాట. సో ఇది అప్పటి కరెంట్ అఫైర్స్, బట్ ఇప్పుడు మనం చదువుకోవాల్సిన అయితే అవసరం అయితే లేదు. బట్ ఒక ఏదైతే స్పోర్ట్స్ పర్సన్ నేమ్ గుర్తుపెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఇండియా స్టేట్ విత్ డాష్ ఆఫ్ పాపులేషన్ గెట్ మోర్ రిప్రజెంటేటివ్స్ అని అడిగాడండి. ఇది 100% వచ్చేసి ఇది మనకు పాలిటీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనమాట. అంటే మన ఇండియాలో ఏ స్టేట్స్కు అంటే పెద్ద స్టేట్ డాష్ ఆఫ్ పాపులేషన్ గెట్ మోర్ రిప్రజెంటేటివ్స్ అంటే ఇక్కడ ఇన్కమ్ సంబంధించి అంటే మనకు సెంట్రల్ అండ్ స్టేట్ అనేది ఇండియాలో ఒక ఫార్మేషన్ అయితే ఉందన్నమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ రూల్ చేస్తుంటుంది, స్టేట్ గవర్నమెంట్ రూల్ చేస్తుంటుంది. బట్ స్టేట్ గవర్నమెంట్స్కి రిప్రజెంటేషన్స్ సెంటర్కి వెళ్ళి అక్కడ సెంటర్ నుంచి రూల్ చేస్తుంటారు అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఏ స్టేట్కి ఎక్కువ పాపులేషన్ ఉంటుందో ఆ స్టేట్ వాళ్ళకు ఎక్కువగా రిప్రజెంటేషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఎంపీలు ఎక్కువగా ఉంటారనమాట. ఫర్ సపోజ్ మనకు ఉత్తరప్రదేశ్లో 81 ఎంపీస్ ఉన్నారు కదా, పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఉన్నారనమాట. అప్పుడు లార్జర్ పాపులేషన్ ఏ స్టేట్ అయితే ఉందో ఆ స్టేట్కు ఎక్కువగా రిప్రజెంటేషన్స్ అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఈ రిప్రజెంటేషన్స్ అనేది పాపులేషన్ వైజ్ జరుగుతుంటుంది. మన రిప్రజెంటేషన్ నథింగ్ బట్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది పెన్ నేమ్ ఆఫ్ సంపూరన్ సింగ్ కార్లా, అన్ ఇండియన్ పోయెట్, లిరిస్ట్ అండ్ ఫిల్మ్ డైరెక్టర్. ఇది అప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ గుల్జార్ అనే ఆయన ఈ ఏదైతే రైటర్ ఉన్నారో అది పెన్ నేమ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు డాష్ ఈజ్ ద హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ. హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే మనం ఎలా అయితే సంక్రాంతి జరుపుకుంటామో జనవరిలో, అంటే పంట పండిన తర్వాత, పంట కోసిన తర్వాత మనకు చేతులు డబ్బుకి వస్తాయి, అంటే డబ్బులు చేతికి వస్తాయి. సో దాని తర్వాత జరుపుకుంటే ఫెస్టివల్ అయితే ఉంటుందో దాన్ని హార్వెస్ట్ ఫెస్టివల్ అంటారు ఫ్రెండ్స్. సో జనరల్గా మనకు వచ్చేసి వైశాఖి అనేది నార్త్ ఇండియాలో జరుపుతారు, పొంగల్ అనేది తమిళనాడులో జరుపుతారు, మనకు లోడీ అనేది పంజాబ్లో జరుగుతారు, ఓనం అనేది కేరళలో జరుపుతారు అనమాట. ఓనం వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డాష్ ఈజ్ ద హైయెస్ట్ మిలిటరీ డెకరేషన్ అవార్డెడ్ ఫర్ డిస్ప్లేయింగ్ డిస్టింగ్విష్డ్ యాక్ట్ ఆఫ్ వాలర్ డ్యూరింగ్ వార్. అంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏంటంటే వార్ టైంలో, యుద్ధ సమయంలో అతను వీరోచితంగా పోరాడిన వాళ్ళకు ఇచ్చే అవార్డు, హైయెస్ట్ అవార్డు ఏంది అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో డిస్టింగ్విష్డ్ యాక్ట్ ఆఫ్ వాలర్ డ్యూరింగ్ వార్.
సో ఇక్కడ మహావీర్ చక్ర, సేనా మెడల్, పరమవీర్ చక్ర, శౌర్య చక్ర. ఇక్కడ పరమవీర్ చక్ర ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. హైయెస్ట్ డెకరేషన్ ఇస్తారు యుద్ధ సమయాల్లో పాల్గొన్న వాళ్ళకు. అదే సివిల్ టైంలో అయితే, అంటే వార్ టైంలో కాకుండా పీస్ టైంలో అయితే మాత్రం అశోక చక్ర అనేది హైయెస్ట్ వాలంటరీ అవార్డ్ అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అమంగ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ డాష్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఆఫ్ హిమాలయ ఇన్ ఇండియా. సో ఇక్కడ అడిగాను అంటే హిమాలయాస్లో మన ఇండియాలో ఉన్న పీక్స్లో ఏది హైయెస్ట్ పీక్ అని అడిగాడు. నందాదేవి, నామ్చా బరువా, మౌంట్ ఎవరెస్ట్, కాంచన్జంగా అడిగాడు. ఇప్పుడు నందాదేవి ఉంది, బట్ ఇది హైయెస్ట్ పీక్ అయితే కాదు. మౌంట్ ఎవరెస్ట్ అనేది ఇది నేపాల్లో ఉందన్నమాట. ఇది హైయెస్ట్ పీక్ అయితే మన ఇండియా హైయెస్ట్ పీక్ అయితే కాదు. మన కాంచన్జంగా ఏదైతే అస్సాంలో ఉంది కాబట్టి, సో ఇది వచ్చేసి కాంచన్జంగా హైయెస్ట్ పీక్ అనమాట మన ఇండియాలో. ఒకవేళ K2 అని అడిగితే, అన్ని ఆప్షన్ ఇస్తే మాత్రం మీకు K2 అనేది హైయెస్ట్ పీక్ అవుతుంది ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో K2 ఉందన్నమాట. సో ఈ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డాష్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అని అడిగాడు. అంటే ఏది మంచి హీట్ ప్రొడ్యూస్ చేసే ఇది బెస్ట్ కండక్టర్ అంటే, ఒక నిమిషం ఇక్కడ ఫ్రెండ్స్. సో ఇచ్చిన ఆప్షన్లో బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ వచ్చేసి మనకు సిల్వర్ ఫ్రెండ్స్. సో ఇది జనరల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫస్ట్ మ్యామల్ క్లోన్. అంటే ఏదైతే పాలిచ్చే జంతువు క్లోన్డ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒకే జంతువు టైపులో ఇంకొక జంతువును ప్రొడ్యూస్ చేయడాన్ని క్లోన్ అంటారు అనమాట. అంటే ఎగ్జాక్ట్గా ప్రొడ్యూస్ చేయడాన్ని క్లోన్ అంటారు. కొన్ని ఇప్పుడున్న సైంటిఫికల్ అడ్వాన్స్మెంట్లో సైన్స్ని యూజ్ చేసి ఒక జంతువుని అయితే క్లోన్ చేశారు. ఫస్ట్ మ్యామల్ వచ్చేసి అది డాలీ అనమాట. అంటే గొర్రెపిల్ల. మనం డాలీ, దాని పేరు వచ్చేసి డాలీ అని పెట్టారు. అది యాక్చువల్లీ వచ్చేసి ఒక గొర్రెపిల్ల అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ద ఓన్లీ పాకిస్తాన్ నేషనల్ హూ వాజ్ అవార్డెడ్ ద భారత్ రత్న. సో చూడండి, మన ఇండియా వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళకు భారత రత్న ఇచ్చారు. బట్ ఇప్పుడు ఈ టైంలో ఫైట్ చేసిన వ్యక్తి కాదు ఈయన. వచ్చేసి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఈయన ఫ్రాంటియర్ గాంధీ అని కూడా మనం చెప్పుకుంటాం అనమాట. ఈయన కూడా ఇండియా పాకిస్తాన్ యునైట్గా ఉండాలని ఫైట్ చేస్తాడు, కానీ విడిపోవాలని ఫైట్ చేయడు అనమాట. అందుకే ఇతన్ని ఫ్రాంటియర్ గాంధీ అని కూడా అంటారనమాట. సో ఇతనికి వచ్చేసి ఖుదాయ్ ఖిద్మత్దార్ అనే ఒక అవార్డు కూడా వస్తుందన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డాష్ బికేమ్ ఇండియాస్ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. ప్రస్తుతానికి ఇప్పటివరకు వచ్చేసి 7 మంది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లు అయితే ఉండడం జరిగింది. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనేది రాజ్యాంగపరంగా ఒక రాజ్యాంగంలో పొందుపరిచిన పదవి అయితే కాదు, బట్ మనకు సౌకర్యార్థము పెట్టుకున్న పదవులు అనమాట డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఆయన ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసేవాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ రెవల్యూషన్ డిడ్ నాట్ ఇంక్లూడ్. అంటే ఏదైతే మనకు అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెంచేదానికి ఏదైతే గ్రీన్ రెవల్యూషన్ నేను తీసుకొని రావడం జరిగిందో 1966లో, అది ఈ కింది వాటిల్లో ఏది సంబంధించింది కాదు అని అడిగాడు అనమాట. సో యూజ్ ఆఫ్ వెల్ డెవలప్డ్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్. ఎందుకంటే ఇది జరిగిందే కాబట్టి గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ అయింది. సో అప్గ్రేడేషన్ ఆఫ్ రోడ్స్ అండ్ ఆఫ్ ది విలేజెస్, యూజ్ ఆఫ్ ఫార్మింగ్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ ట్రాక్టర్స్ ఇవన్నీ యూజ్ చేశారు కాబట్టి మనకు ఇరిగేషన్ అయితే ప్రొడక్షన్ అయితే చాలా ఎక్కువైంది అనమాట. సో హై ఈల్డ్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్. ఈ సీడ్స్ మనం మెక్సికో నుంచి తీసుకొని రావడం వల్ల కూడా గ్రీన్ రెవల్యూషన్లో మంచి ఫలితాలు అయితే పొందాం. ఇక్కడ మెయిన్ రాంగ్ ఆన్సర్ వచ్చేసి రోడ్లు వేయడం అనేది గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించి అయితే కాదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది వాస్ట్ మేడోస్ ఇన్ ద హై ఎలివేషన్ రేంజెస్ ఆఫ్ హిమాలయాస్ ఆర్ కాల్డ్. సో ఇక్కడ ఏంటంటే హిమాలయాస్లో ఎత్తైన ఏరియాస్లో కొన్ని రకాల భూములు ఉంటాయి అన్నమాట. అలాంటి భూములని ఏమంటారు అంటే మనకు బుగ్యాలని పిలుస్తారనమాట. సో ఈ బాబరు, మరు, గ్రీన్ మెడోస్ ఇవన్నీ వచ్చేసి హిమాలయస్ ఫుట్ హిల్స్ సైడ్లో ఉన్న భూములు అనమాట. ఇవి అంటే స్వామ్స్ ఆఫ్ ల్యాండ్స్ అవి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గార్బా ఈజ్ ఏ ఫోక్ డ్యాన్స్ ఒరిజినేటెడ్ ఇన్ అడిగాడు. అంటే గార్బా అనేది ఒక టైప్ ఆఫ్ డ్యాన్స్ అనమాట. అది ఎక్కడ ఒరిజినేట్ అయింది అని మనం చెప్పుకుంటాం అనమాట. సో ఈ డ్యాన్స్ వచ్చేసి మనకు స్పెషల్గా ఏదైతే మన దసరా ఫెస్టివల్ జరుగుతుందో ఆ దసరా ఫెస్టివల్ టైంలో గుజరాత్లో ఆడే డ్యాన్స్ గార్బా డ్యాన్స్ అంటారు అనమాట. మనం 2 కట్టెలు పెట్టుకుని కోలాటం ఆడతాం కదా, సేమ్ ఈ కోలాటమే గార్బా డ్యాన్స్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి జమీందారీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై డాష్ ఇన్ విచ్ ఇయర్ అని అడిగా. ఇన్ 1793 అని అడిగాడు. ఎవరి ద్వారా ఇంట్రడ్యూస్ చేశారంటే మనకు కార్న్ వాలిస్ అనే ఆయన
ఏదైతే అప్పట్లో బ్రిటిష్ మనకి ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో అతను ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట 1793. ఇండియన్ గవర్నర్ జనరల్ కాదు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చెప్పుకుంటాం అనమాట మనం. ఈయన ఇంట్రడ్యూస్ చేస్తాడు మన జమీందారీ సిస్టాన్ని. జమీందారీ సిస్టమ్ ఏంటి అనేది నేను హిస్టరీలో వచ్చినప్పుడు నేను మీకు ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది డాష్ సిస్టమ్ అని అడిగాడు అనమాట. బ్రెయిన్ వచ్చేసి ఏ సంబంధించి బోన్స్కి సంబంధించిన సిస్టమా, లేకపోతే నర్వ్కి సంబంధించిన సిస్టమా, లేదంటే మజిల్సా ఏంటి అని అడిగాడు. సో బ్రెయిన్ మొత్తం వచ్చేసి బ్రెయిన్ అంతా వచ్చేసి ఒక నర్వ్స్తో కూడుకున్న నర్వ్స్ కలిగి ఉన్న మొత్తం ఒక ముద్ద కాబట్టి జనరల్గా మనము నర్వ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డాష్ ఈజ్ ద ఓన్లీ న్యాచురల్ వాటర్ సోర్స్ దట్ డ్రైన్స్ ఇన్సైడ్ ఏ లేక్ ఇన్ ద డెజర్ట్ అని అడిగాడు. సో మనకు రాజస్థాన్ ఆ ఏరియాలో వచ్చేసి ఒక రివర్ ఉండేదన్నమాట. ఆ రివర్ పేరు వచ్చేసి లూని. ఈ మంచినీటి రివర్ అన్నమాట. ఇది రాజస్థాన్ ఎడారుల్లో అండర్ గ్రౌండ్లో అంటే పారుతుంది, కానీ పైకి అయితే కనిపించదు అనమాట. సో భూమి లోపల ఇది ప్రవాహం అయితే ఉంది, కానీ భూమి పైన అయితే లేదనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది భారతీయ జనతా పార్టీస్ ఆరిజిన్స్ అంటే బీజేపీ ఆరిజిన్స్ లై ఇన్ ద భారతీయ జనసంఘ్ ఫౌండెడ్ బై అంటే ఎవరు భారతీయ జనసంఘ్ ఎవరు స్థాపించారు అని అడిగాడు అనమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. భారతీయ జనసంఘ్ కనిపెట్టింది ఎవరు? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. సో అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీని స్థాపిస్తాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డ్యూస్ ఈజ్ ఏ టర్మ్ అసోసియేటెడ్ విత్, మనం ఎప్పుడైనా గమనించండి లాన్ టెన్నిస్ ఆడుతున్నప్పుడు డ్యూస్ అనే పదం అయితే మనకి వినిపిస్తుంటుంది అనమాట. 2 ఈక్వల్ స్కోర్ అయిన తర్వాత ఒక పర్సన్ సైడ్ నుంచి 2 ఎక్స్ట్రా స్కోర్ చేయాల్సి వస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు ప్రతి స్కోర్ అంటే ఈక్వల్ అయిన ప్రతిసారి డ్యూస్ అంటారనమాట. సో అది లాన్ టెన్నిస్లో అయితే మనము వాడతాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్ ట్రేడ్ బ్యారియర్స్ అంటే ట్రేడ్కి ఆటంకాలు కలిగించే వాటిని ట్రేడ్ బ్యారియర్స్ అంటారనమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్పోర్ట్ సెక్యూరిటీ అనేది ఈజ్ నాట్ ఏ ట్రేడ్ బ్యారియర్స్. సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీకు అర్థం కాదు ఏంటి అనేది ఎకానమీ సబ్జెక్ట్ నేను చెప్పినప్పుడు మీకు క్లారిఫై ఇస్తాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డాష్ ఈజ్ కాల్డ్ ది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని అడిగాడు అనమాట. ఇలాంటిది షూర్ షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి కొన్ని 25లో అట్లీస్ట్ అంటే ఒక 10 షూర్ షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇలాంటివి వదులుకున్నారంటే మీరు ఎగ్జామ్ పాస్ కాలేదు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సిందే ఇలాంటి క్వశ్చన్స్లో. సో మైటోకాండ్రియా అనేది ఉంటుంది అనమాట. మనకు సెల్ లోపల మైటోకాండ్రియా అని ఉంటుంది. న్యూక్లియస్, సెల్ మెంబ్రెన్స్ ఇవన్నీ సెల్ యొక్క బాడీస్ అండ్ పార్ట్ అనమాట. బట్ మైటోకాండ్రియా వచ్చేసి పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ అక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతుంటుంది అనమాట. అందుకే దాన్ని పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని చెప్పుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డాష్ ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. సో లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అనేసి మన కళ్ళు మూసుకొని మనం ఇండియా అని పెట్టుకోవడం తప్ప ఇంకేమీ లేదనమాట. సో మనకు కాన్స్టిట్యూషన్ పరంగా లార్జెస్ట్ పెద్ద కాన్స్టిట్యూషన్ మనది, అండ్ డెమోక్రసీ పరంగా మనకు వచ్చేసి ఇండియా అనేది లార్జెస్ట్ డెమోక్రసీ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డస్ PMGY స్టాండ్స్ ఫర్ అని అడిగారంటే, సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అబ్రివేటెడ్ ఫామ్స్ కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. సో PMGY ఏంటి అంటే ప్రధాన మంత్రి గ్రామోదయ యోజన అనమాట. సో ఈ ప్రధాన మంత్రి గ్రామోదయ యోజన గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 49th క్వశ్చన్ డాష్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్స్ అని అడిగాడు. సో ఇది కూడా మంచి క్వశ్చన్ అనమాట, సైన్స్కి సంబంధించిన క్వశ్చన్, బయాలజీకి. సో మ్యూకస్, మెలనిన్, లింఫ్, హిమోగ్లోబిన్. సో మనకు హిమోగ్లోబిన్ అనేది మన బాడీలో ఆక్సిజన్ సప్లై అయితే చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ది స్వాంపీ బెల్ట్ ఆఫ్ ది నార్దర్న్ ఇండియన్ ప్లేన్స్ ఈజ్ నోన్ యాజ్ అని అడిగా. అంటే ఇవి ప్లేన్స్ ఈజ్ నథింగ్ బట్ భూములు అనమాట. నార్త్ ఇండియాలో ఉన్న పీఠభూములు. స్వాంపీ బెల్ట్ అంటే మనకి హిమాలయాస్కు తర్వాత హిమాలయాస్ క్రాస్ అయిపోయిన తర్వాత ఏదైతే నార్త్ ఇండియా ప్లేన్స్ వస్తాయో ఆ ప్లేన్స్ని ఏ భూములు కలిగి ఉంటాయంటే మనకు టెరాయి భూములు అయితే కలిగి ఉంటాయి అన్నమాట. ఇందాక చెప్పుకున్నాము మన హిమాలయాస్లో బుగ్యాలు అనే భూములు ఉంటాయి, ఫార్మ్స్ ఉంటాయని. దీని తర్వాత వచ్చేసి హిమాలయాస్ కిందకి వచ్చేసరికి బాబర్ అనేది ఉంటుంది. దీని తర్వాత బాబర్ తర్వాత ఖదర్ అని వస్తుంది. ఖదర్ తర్వాత టెరాయి భూములు అని వస్తాయి. ఇలా డ్వాబు ఇవన్నీ వచ్చేసి ఒక ల్యాండ్ ఫార్మ్సే ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి.
సో ఇక్కడ వచ్చేసి మనకు 25 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఏంటంటే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. నేను చెప్పిన ఏవైతే జనరల్ నాలెడ్జ్ మీరు ఖచ్చితంగా విన్నారు, అన్ని క్వశ్చన్స్ ఎస్ఎస్సిజిడి అంటే మోరోవర్ మన క్లాసెస్ కూడా విన్నారు అంటే ఖచ్చితంగా మీకు 25కి 20 మార్కులు అయితే మినిమం అయితే మీరైతే స్కోర్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ క్లాసెస్ మీరు వీలైనంత వరకు షేర్ చేయండి, క్లాసెస్ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. సో ఈ రిమైనింగ్ పార్ట్స్ ఏవైతే క్లాసెస్ని ఆల్రెడీ చేస్తున్నానో వాటికి సంబంధించి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు వీలైనంత వరకు క్లాసెస్ అయితే షేర్ చేయండి. అది నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.